యమునా నదికి భారీగా వస్తున్నటువంటి ప్రవాహంతో ఎక్కడెక్కడి నుంచో కొంతమంది చివరికి నీటిలో కొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఐరన్ బ్రిడ్జ్ ఉంటుందో ఐరన్ బ్రిడ్జ్ దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నామో ఎదురుగా ఉన్నటువంటి అల్లనేరేడు చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టు వెనక మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. సో మన కెమెరా పర్సన్ సంజీవ్ జూమ్ చేసి అది చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దాని వెనక చిక్కుకున్నటువంటి వ్యక్తిని రక్షించేందుకు ఇప్పటికే పోలీసులు కొంత ఎలా రక్షించాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ మొత్తం కూడా ఫ్లో మరింత పెరుగుతూ ఉంది, అంటే గంట గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. భాజీ आपने बताइए ये क्या हुआ वहाँ पर? भाई साहब मैं भी देखो मीडिया से ही हूँ, मैं पंजाब से पत्रकार हूँ, तो मैं यहाँ पर पहुँचा, मैं अपनी एंकरिंग कर रहा था, रिपोर्टिंग कर रहा था कि जल भराव कितना है, अब वो रिपोर्ट बना रहा था। अचानक से पीछे से आवाज़ लगी, पाजी बचाओ, पाजी देखो देखो उधर। मैं इधर उधर देखा, यहाँ पे जो कर्मचारी काम कर रहे सबको बोला कि यार आवाज़ आ रही है। पहले हमें लगा कि शायद वैसे ही किसी को कोई बुला रहा है, लेकिन जब सामने देखा तो वो बंदा बिल्कुल बीचों बीच बैठा है, लहरों के ऊपर पेड़ पे ऐसे हाथ हिला रहा है। फिर मैंने कैमरामैन को कहा कि आप जूम करिए देखिए, तो कैमरामैन ने कहा कि हाँ वो ऊपर से आया नहीं तो इधर से अंदर यही नहीं पता लग पा रहा है, क्योंकि मैं जब यहाँ पे खड़ा होकर रिपोर्ट बना तो पीछे से आवाजें आई, पाजी देखो, पाजी बचाओ, तो ऐसे ऐसे हाथ हिला रहा। तो मैंने यहाँ पे बोला इनको कर्मचारियों को, तो ये भी अपने हिसाब से कॉल कर रहे थे, मैंने भी पीसीआर कॉल करी है, दिल्ली पुलिस वहाँ खड़ी है, वो आ गई है। अब देखना होगा जिस हिसाब से ये लहरें हैं, इतना पानी का तेज बहाव है, तो यहाँ तो एनडीआरएफ की टीम तो बहुत जरूरी है इसको बचाने के लिए। जान किसी की भी हो ये बाद में पता लग जाएगा कि ये कैसे आया क्या हुआ, लेकिन इसको बचाना पहले बहुत ज्यादा जरूरी है। రైట్, చెప్తున్నారు ఒకటే, అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వెంటనే రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు, కానీ అతన్ని రక్షించేందుకు అంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లాంటి వాళ్ళు వస్తేనే రక్షించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేందుకు ఏమాత్రం స్కోప్ లేదు. దాదాపు వాటర్ అనేది ఫ్లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఇండివిజువల్గా వెళ్ళలేరు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళైతే పైనుంచి బోట్స్ ద్వారా వచ్చి రక్షించడం, లేదంటే ఇతర మార్గాల ద్వారా అతన్ని రక్షించేందుకైతే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఇటువంటి పరిస్థితులు, అంటే ఇప్పుడు ఢిల్లీలో యమున ఎక్కడెక్కడైతే ప్రవహిస్తున్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వ్యక్తులు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ టీమ్స్ కావచ్చు, వాళ్ళనైతే రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అతన్ని రక్షించేందుకు మాత్రం ఇంకా రంగంలోకి ఎవరూ దిగలేదు. మరి ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆ వ్యక్తి అరుపులు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.